హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక 5 టైప్స్ ఆఫ్ మా పిల్లలకి పరాటా చేయాలనుకుంటే సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 5 రకాలండి. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పరాటా అంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం పరాటాకి ఏం లేదండి, చపాతీకి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, కాస్త మెత్తగా కలుపుకుంటే పరాటా మంచిగా మెత్తగా ఉంటుంది. గోధుమ పిండితో కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చపాతీ లేదంటే పరాటా చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచి హెల్తీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ లంచ్ బాక్స్కి ఒక పరాటా చేసి ఇచ్చామంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది స్కూల్ టైంలో. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చిన్నగా ఒకటి చేసి ఇచ్చామంటే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ తోటి చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకున్నాను. మా పిల్లలకి పరాటా అంటే ఫస్ట్గా నేను ఇచ్చేది సింపుల్గా తక్కువ టైంలో అయిపోవాలని ఈ విధంగా బెల్లం పరాటా ఇస్తానండి. మీకు ఎప్పుడైనా చేశారా, తెలుసా లేదో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. తెలియకుంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఈ స్వీట్ పరాటా. చపాతీ మనం రోల్ చేసి అందులో కొంచెం బెల్లం పౌడర్ వేయడమేనండి. సో బెల్లం ఇష్టం లేకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. లోపల స్టఫ్ లాగా పెట్టేసి ఈ విధంగా మనము పరాటాకి మనం ఎలా ప్రెస్ చేసుకుంటాం కొంచెం మందంగా స్లోగా మళ్ళీ బయటికి రాకుండా ఈ విధంగా. ఇది మా పిల్లలకి చాలా ఇష్టము. నాకు టైం లేనప్పుడు గబగబా చపాతీ పిండి కలిపి అందులో కొంచెం బెల్లం పౌడర్ యాడ్ అంటే లోపల స్టఫ్ లాగా పెట్టి ఇలా కాల్చిస్తే హ్యాపీగా ఒకటికి 2 తింటారండి. మా చిన్నోడైతే ఒకటి తింటాడు, మా పెద్ద బాబు అయితే 2. మెత్తగా కూడా ఉంటుంది, తీయగా ఉంటుంది కాబట్టి సో స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా ఇష్టంగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా అయినా టేస్టీ చాలా బాగుంటుంది. నేను పరాటా అంటే ఇప్పుడు నాకు టైం లేకున్నప్పుడు ఫస్ట్ చేసేది ఇదేనండి నేను. సో నెక్స్ట్ అంటే ఫర్దర్గా ఇంకా చాలా చేస్తుంటాను కానీ అవన్నీ పెద్ద ప్రాసెస్ కదా. గోధుమ పిండి కలిపి అందులో బెల్లం వేయడం అంత పెద్ద పని ఏం కాదు. చూసారు కదా ఎంత మంచిగా పొంగుతుందో, స్వీట్గా చాక్లెట్ లాగా అనుకొని తింటారు మా పిల్లలు అయితే. ఇంకా మా చిన్నోడికైతే భలే ఇష్టము. చపాతీ పరాటా అంటే మా పిల్లలు ఇద్దరికి ఇష్టం అండి. అండ్ హెల్దీ కూడా కాబట్టి పిల్లలకి పెట్టేసేయండి ఖచ్చితంగా. ఓకేనా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇవన్నీ. ఇంకొక ఫర్దర్గా కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, పన్నీర్తో ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజీ వాటన్నిటిని ఎలా చేయాలనేసి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా క్విక్గానే అయిపోతుందండి, ఎగ్ పరాటా అని చెప్తాను లేండి. సింపుల్గా చపాతీని మనం కొంచెం మందంగా అంటే పరాటాకి ఎలా చేసుకుంటాం అలా చేసేసుకొని పైన ఒక ఎగ్ వేయడమే. ఇది కూడా క్విక్ అయిపోతుంది. పిల్లలకి ఇది కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా కొంచెం ఉప్పు కారం తినే పిల్లలకైతే ఎగ్గు కొట్టిన తర్వాత వేయండి. ఇంకా మా పెద్ద బాబుకి అయితే ఓన్లీ ప్లెయిన్గానే కొట్టి ఇచ్చేస్తాను. చపాతీ పైన ఎగ్ అంతే ఏం లేదు, చపాతీ రోల్ లాగా బాగుంటుంది అనేసి ప్లెయిన్గా ఒక్కొక్కసారి ఆనియన్ అవన్నీ వేసి కూడా చేస్తాను. సో బెస్ట్ నేను తక్కువ టైంలో కావాలంటే ఫస్ట్ది సెకండ్ది అయితే ఫాస్ట్గా చేస్తాను. వీక్లీ వన్స్ అయినా ఇస్తానండి ఈ 2. నేను అంత ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్టే అని ఏమి లేదు, స్నాక్ టైంలో కూడా ఇచ్చేస్తుంటాను నేనైతే. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం ఇలా ప్లెయిన్గా తినడము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఆలు పరాటా చేస్తున్నాను. చాలా వరకు ఏంటంటే ఆలు పరాటా అంటే ఓన్లీ ఆలునే చేస్తారు. అందులో మీరు గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు కూడా కుక్ చేయండి. 2 ఆలు కొన్ని పచ్చి బఠానీలు కుక్ చేసి అందులో ఒక చిన్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి లేదంటే రెడ్ చిల్లీ, ఫ్లాక్ సీడ్స్, పెప్పర్ అలా మీ ఇష్టం. ఆప్షనల్గా అవన్నీ వేయాలని చెప్పట్లేను, ఆప్షనల్గా కొంచెం ఉప్పు, పసుపు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అంతే వేసి మంచిగా మ్యాష్ చేసేసుకొని ఈ విధంగా చపాతీ లోపల స్టఫ్ పెట్టేసుకుంటాను. చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఇది స్లోగా ప్రెస్ చేసుకోవాలి, బయటకు వచ్చేస్తే మళ్ళీ బాగోదని ఇలా పొడి పిండి వేసుకుంటూ మంచిగా నిదానంగా రోల్ చేసుకోండి. కొంచెం గట్టిగానే మీరు లోపల స్టఫ్ గట్టిగానే ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే బయటికి కూడా ఏం రాదండి. ఓకేనా. సో ఇది ఎంత బాగుంటుందో టేస్ట్. పొటాటో పరాటా, ఆలు పరాటా బాగుంటుంది. అందులో గ్రీన్ పీస్ యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అన్నట్టు నేనైతే. నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్ లేదంటే గీ ఎలానైనా కొంచెం 2 సైడ్స్ మంచిగా గోల్డ్ కలర్ లాగా కాల్చుకోండి, మెత్తగా బాగుంటుంది టేస్ట్. అండ్ మనకి పొటాటో, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా మంచి పొటాషియం ఉంటుంది, పిల్లలకు కూడా హెల్దీ అండి. ఓకేనా. వీక్లీ వన్స్, ట్వైస్ ఇవ్వడానికి ట్రై చేయండి. సింపుల్గా అయితే సింపుల్గా ఏం పెద్ద పని కూడా ఏముండదు. ఉడకబెట్టేసుకొని ఫాస్ట్గా ఉప్పు కారం అంతా వేసి చపాతీలో మనం స్టఫ్ పెట్టడమే. సో అప్పటికప్పుడుకైతే ఒక్కొక్కటి అలా చేసిస్తాను నేనైతే. సో ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్. ఇంకా పక్కన కర్రీ, చట్నీ ఏం అవసరం లేదు, ఇలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. కావాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా కర్రీ,
కాకపోతే నేను ఇంకా మా పిల్లలు అయితే ఏం పెట్టుకోరండి, అలానే ప్లెయిన్గా తినేస్తారు, ఉప్పు కారం వేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఏమంటే పంకిన్ తోటి కూడా చేస్తాను నేను. సో బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు. పంకిన్ తినని పిల్లలు కర్రీ లాగా ఇలా పరాటా లాగా చేసుకోండి. కానీ పంకిన్ ప్లెయిన్గా కన్నా ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంటే, నా దగ్గర ఓన్లీ కొత్తిమీర ఉంటే కొద్దిగా కట్ చేసుకున్నాను. అండ్ పంకిన్ని పీల్ ఆఫ్ చేసి బాయిల్ చేయాలి. సో కొంచెం బాయిల్ చేయండి. డైరెక్ట్ చపాతీలోనైనా వేసి కలుపుకోవచ్చు, లేదంటే స్టఫ్ లాగా పెట్టేసేయచ్చు. చాలా వరకు ఏంటంటే చపాతీ లోపల స్టఫ్ పెట్టాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళైతే ఈ విధంగా చేయండి. మ్యాష్ చేసుకున్న నేను పంకిన్లో ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ వేసాను, ధనియా పౌడర్, లైట్ గరం మసాలా వేసి, ఆనియను, నెక్స్ట్ ఈ విధంగా కొత్తిమీర, జీలకర్ర కూడా వేసానండి. సో ఇది స్టఫ్ లాగా పెట్టుకుంటే ఓకే, లేదంటే డైరెక్ట్ గోధుమ పిండిలో కలిపేసుకోండి. చాలా వరకు ఏంటంటే మార్నింగ్ స్కూల్ టైంలోనైనా ఈవినింగ్ అయినా అన్నిసార్లు మనకు టైం ఉండాలని లేదు కదా, టైం లేనప్పుడు గోధుమ పిండిలో మనము ఆ స్టఫ్ యాడ్ చేస్తే సేమ్ పరాటా లాగానే ఉంటుందండి. ఖచ్చితంగా పరాటా లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక వన్ టైప్ అనేసి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అలా కాకుంటే ఇలానైనా చేసి ఇచ్చేయండి. మొత్తం మిక్స్ చేసి గోధుమ పిండిలో కలిపేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఏంటంటే ఇలా ట్రయాంగిల్ అంటే మడత చపాతీ అలాగా అంటాం చూడండి, అలానే చేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా నేను పంకిన్తో ఈ విధంగా లోపల స్టఫ్ లాగా పెడతా, టైం లేనప్పుడు ఇలా గబగబా అన్నీ మిక్స్ చేసి కూడా పెడతాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో పరాటా. అబ్బాయి ఇది అయితే పిల్లలకు భలే ఇష్టంగా తింటారు అండ్ మంచి హెల్దీ కూడా కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఈ 5 కూడా ఎప్పుడు అంటే రెగ్యులర్గా పెడుతుండేవేనండి, ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇస్తుంటాను. ఇంకా ఫర్దర్గా మీతో షేర్ చేస్తాను పరాటా ఎన్ని రకాలుగా చేయొచ్చని. పిల్లలు ఇష్టంగా తినేది అంటే ఫుడ్ ఏదైనా ఉన్నదంటే పరాటానేనండి. ఎందుకో చాలామంది పిల్లలకి పరాటా అంటే చాలా ఇష్టంగా తింటారు, మా పిల్లలు అయితే ఇంకా మరీను. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతేనండి. స్వీట్ పొటాటో బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకొని అందులో స్టఫ్ పెట్టేసుకొని స్లోగా మనం పరోటా ఎలా చేసుకుంటాం అలా ప్రెస్ చేసుకోవడమే అంతే. ఇంకా కొంచెం నెయ్యితోటైనా ఆయిల్తోటైనా కాల్చుకుంటే బాగుంటుంది, మెత్తగా తింటుంటే తీతిగా బాగుంటుంది. ఇవన్నీ ఈ 5 కూడా పిల్లలకి బెస్ట్ పరాటానండి. ఎలాంటి పిల్లలైనా ఇష్టంగా తినొచ్చు. స్వీట్ పొటాటో తీయగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక బెల్లంతో చేసాం కదా, బెల్లంతో ఇంకా అల్టిమేట్, ఎగ్గుతో అల్టిమేటే. పంకిన్ కూడా చాలా బాగుంటుంది, ఆ కాంబినేషన్తో మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొటాటోతో గ్రీన్ పీస్తో చేస్తున్నాం కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఈ 5 ఖచ్చితంగా పెట్టండి. వీక్లీ వన్స్ ఈ 5 ఏదో ఒకటి ఇస్తాను నేనైతే. స్వీట్ పొటాటో అల్టిమేట్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఎందుకు పొటాటో అన్నిట్లో స్వీట్ పొటాటోతో చేసే పరోటా భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో ఇక్కడికి ఎండ్ చేసిన ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్.